పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏమనంటే నీ దోషాలను నేను పరిహరించి ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను అలంకరించదని ఉంటుంది. దాని యొక్క నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తే గనక దేవుడు అక్కడ యెహోషువ అని ఒక యాజకుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో సాతాను అతని మీద దోషాలు నేరాలు అన్నీ మోపుతా ఉన్నప్పుడు యెహోషువ ఏం మాట్లాడకుండా అక్కడ నిలబడి ఉంటారు. ఆయన ఒక యాజకుడు. అయితే అప్పుడు దేవుడు స్వయంగా కలుగు చేసుకొని, అతని యాజకుడు కాబట్టి అతని పక్షాన దేవుడే ముందుకొచ్చి, నేను నీ పాపాన్ని పరిహరిస్తాను, నీ దోషాన్ని పరిహరిస్తాను, నీకు ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను అలంకరిస్తాను అని చెప్తాడు అని దేవుడు చెప్తా ఉంటారు. ఇక్కడ దోషాల్ని పరిహరించడం అంటే ఒక 3-4 డేస్ ముందు మనము ఒక డైలీ డివోషన్లో చెప్పుకున్నాం. దోషం అంటే ఏంటి, అపరాధం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దోషం అంటే మనం స్వయంగా చేసే తప్పులు, దోషాలు. అందుకనే దేవుడు చెప్తున్నారు, నీ దోషాన్ని నేను పరిహరిస్తాను, నీకు ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరిస్తాను. అక్కడ దోషాల్ని అంటే అక్కడ ఆయన యెహోషువ గారు ఏమీ మాట్లాడకుండా నిలిచి ఉన్నారు. నీ మలిన వస్త్రాలని నేను తీసివేస్తానని కూడా అంటారు. అంటే మలిన వస్త్రాలని తీసివేయడం అంటే అక్కడ లిటరల్గా వేసుకున్న బట్టలు మురికి బట్టలని కాదు. అక్కడ ఒక అపరాధ భావము, ఒక నింద మోయాల్సి రావటము, మన పాత జీవితము, మన గత జీవితంలో మనం చేసిన తప్పులు, ఇతరుల పట్ల మనం చేసిన తప్పులు, దేవుని పట్ల మనం చేసిన పాపాలు, ఇవన్నీ కూడా ఆయనని అలా నించోబెట్టాయి. ఎంత యాజకుడైనా సరే ఆయన కూడా సామాన్య మానవుడే కాబట్టి ఆయనకి ఆయన వస్త్రాలు మలినపడ్డాయని దేవుడు గమనించారు. అదే సాతాను ఆయన సన్నిధిలో ఒక దోషారోపణ చేస్తున్నారు. నీ సేవకుడు ఇలా ఉన్నారని ఆయనకి ఎగెయిన్స్ట్గా మాట్లాడుతుంటే దేవుడు స్వయంగా కల్పించుకొని నీ దోషాలు నేను పరిహరిస్తాను అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నావో, నీ గతం ఏంటి, నీ యొక్క అపరాధ భావం ఏంటి, నీ నిందలేంటి, నువ్వు మోసే భారాలేంటి, లేదా నీ యొక్క మనసులో కలిగిన వేదనలు, ఇవన్నీ కూడా నేను తీసివేస్తాను. అవే మలిన వస్త్రాలు అనమాట. ఆ దోషాలే ఆయనని కప్పే మలిన వస్త్రాలు. కాబట్టి ఇవన్నీ తీసేసి ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను నేను అలంకరిస్తాను అని చెప్తా ఉన్నారు. ప్రశస్తమైనవి అంటే దేవుని దృష్టిలో ప్రశస్తమైనవి అంటే దేవుని నీతి, దేవుని క్షమాగుణము, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క స్వస్థత, దేవుని యొక్క అన్ని గుణాలు, గొప్ప గుణాలు, దీర్ఘశాంతము, సహనము, దయాళుత్వము, మనం చెప్పుకున్న ఆత్మఫలం, ఇదంతా కూడా యెహోవా దేవుల్లో అవి ఉన్నాయి, యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాటిల్ని మనకు గుర్తు చేస్తూ మన హృదయంలో ఆలయంగా చేసుకుని ఆయన ఉంటా ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రశస్తమైన వస్త్రాలు. ఆ వస్త్రాలని ధరింప చేస్తానని ఆయన చెప్తా ఉన్నారు. అటువంటి వస్త్రాల్ని అది మన సొంతంగా తెచ్చుకోలేము. ఎందుకంటే యెహోషువ గారు అంతటి యాజకుడే దేవుని సన్నిధిలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలవబడ్డాడు అంటే దానిని అతను అంగీకరిస్తున్నట్టే లెక్క. కాబట్టి తన సొంత కార్యాలతో, తన సొంతంగా చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా అతన్ని ఆ మలినత్వం నుంచి కాపాడబడదు, అది కాపాడపడలేదు. కాబట్టి దేవుడు ఆయన స్వయంగా ఆయన నీతితోనే ఆ యొక్క వస్త్రాన్ని తొలగించి నీతి వస్త్రము, రక్షణ వస్త్రం ఆయనకి దయచేస్తానంటున్నాడు. అక్కడ మనకి యెషయా గ్రంథంలోనే 64వ అధ్యాయంలో ఉంటుంది, మీ యొక్క నీతి క్రియలు మురికి గుడ్డల మూట లాంటివి అని చెప్తారు. అంటే మనము చీకట్లో జీవిస్తున్న వారం కాబట్టి మన వస్త్రము తెల్లగా ఉందా, కొంచెం మురిగ్గా ఉందా, ఎక్కువ మురిగ్గా ఉందా అనేది మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇతరుల కంటే మనం బాగున్నామని అనుకుంటాం. వారి వస్త్రాల కంటే నా వస్త్రాలు బాగున్నాయి. వస్త్రాలంటే ఇక్కడ క్రియలు, అంటే నా క్రియలు ఇంకా బాగున్నాయి అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా మురికి గుడ్డలే. మనం అనుకున్న తెల్లదనం దేవుని ముందు ఒక మురికి తత్వంలాగా కనపడతా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ మలిన వస్త్రాలని తీసేసి మనకి మహిమ వస్త్రాలను ఇస్తానంటున్నారు. ఆ మహిమ వస్త్రాలు ప్రశస్తమైనవి. అది యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు వారి నీతి, ఆయన నీతిని మనకి కప్పుతున్నారు. నీతినే పైబట్ట మనకి ధరింపజేస్తున్నారు. రక్షణని వస్త్రంతో అలంకరిస్తున్నారు. మనకి మనం యెషయా గ్రంథంలోనే చూసుకుంటే శృంగారమైన పాగా ధరించినటువంటి పెళ్లి కొడుకు రీతిగా, అలంకరించుకున్న నగలతో ఉన్న పెళ్లి కూతురు రీతిగా మనల్ని దేవుడు అలంకరిస్తాడంటే యేసుక్రీస్తు వారి నీతి, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత,
ఆయన యొక్క పవిత్రత అన్నీ కూడా సిలువలో బహిర్గతమయ్యాయి. ఆ సిలువని మనం అడ్డం పెట్టుకుంటే దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రతిరోజు నూతనంగా ఆయన వాత్సల్యం మన పట్ల పుడతా ఉంటుంది. మనం ఏమి మంచివారం కాదు, ఏమి మంచి క్రియలు లేవు, అయినా సరే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నారంటే తన కుమారుని ద్వారా మనల్ని చూస్తున్నారు. మనల్ని చూసినప్పుడు అప్పుడు మనం మలినమైనటువంటి మన యొక్క క్రియలు కనపడకుండా పరిశుద్ధమైన తన శిలువ కార్యం మాత్రమే కనపడుతుంది. ఆ శిలువ కార్యములో దేవుడు చూసినప్పుడు తన కుమారుడి యొక్క బలి, ఆయన కార్చిన రక్తము, ఆయన మనందరి పక్షాన చేసినటువంటి ఆ యొక్క త్యాగము, అంతేకాకుండా మన కోసం ఆయన చెల్లించిన రుసుము, ఇదంతా కూడా దేవుని కనపడి నా కుమారుడి ద్వారా మిమ్మల్ని స్వీకరిస్తున్నానంటారు. అదే ఇక్కడ స్వయంగా దేవుడు తెలియజేస్తా ఉన్నారు. నీ దోషాలని పరిహరించి మలిన వస్త్రాలు తీసేసి నీకు ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరిస్తాను అంటున్నారు. అలంకరించటం వేరు, ధరింపజేయటం వేరు. అలంకరణ అంటే ఎవరైనా చూసినప్పుడు అద్భుతంగా ఉందని ఆకర్షించే విధముగా, అందమైన విధముగా ఉండేటటువంటిది. అది భౌతికమైన అలంకరణ కాదు, అది ఆత్మీయ అలంకరణ. అది మన యొక్క స్పిరిట్ని కప్పి ఉంచే అలంకరణ. అది మనకు మనం చేసుకోలేం, కానీ దేవుడు తన కుమారుని ద్వారా ఆ రక్తము ద్వారా మనల్ని అలంకరించారు. అంటే పాత పాపాలన్నీ కూడా పరిహరించి, పాతమైనటువంటి మన దోషాలన్నిటిని ఆయన పరిహరించి ఆయన కుమారుని రక్తం ద్వారా స్వీకరించే విధముగా అలంకరించి వధువు సంఘముగా మనందరినీ కలిపి వధువు సంఘంగా ఆయన స్వీకరించబోతున్నారు. అటువంటి గొప్ప పరిస్థితికి మనం ఆ పరిస్థితిలో ఉండాలి. మనం కూడా సంఘములో ఒక భాగము కావాలి, అలంకరించబడాలి. అంటే మన మలిన వస్త్రాలు కూడా తీసివేయబడి మనకు కూడా మహిమ వస్త్రాలు రావాలి. దానికోసం ప్రతి నిత్యం, ప్రతి పనిలో, ప్రతి నిమిషము రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనల్ని మనం భయంతో, వణుకుతో ఎలా తీసుకుంటామో ఆ పరిస్థితి మనకి ప్రతి రోజు ఉండాలి, ప్రతి నిమిషం ఉండాలి. ప్రతి నిమిషం కూడా దేవుడు దయచేసినటువంటి ఈ జీవితము, ఆయనే మనకి జీవితాన్ని కానుకగా ఇచ్చి మన యొక్క పాపాన్ని ఆయన మోసారు. ఈ విషయం మనకు గుర్తుంటే మనం ఎప్పటికప్పుడు కూడా ఏ క్షణంకి ఆ క్షణం, ఏ రోజుకి ఆ రోజు మన అకౌంట్ని బ్యాలెన్స్ చేసుకుని దేవునితో మనము ఒక సమాధానం కలిగి ఉంటాము. అటువంటి మహిమ వస్త్రాలు మనందరం ధరించుకొనగలిగేలాగా ప్రతిరోజు మనము వాక్యము ద్వారా మనల్ని మనం ఉదక స్నానము చేత శుద్ధీకరించుకుంటూ దేవునికి ఇష్టమయ్యేవారుగా, యోగ్యత కలిగిన జీవితముగా జీవించాలని మనందరి పక్షాన కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప యాజకుడని యెహోషువ గారిని సాతాను మీ సన్నిధిలో నిందించగలిగేటటువంటి పరిస్థితి ఉంది ప్రవ్వా. ఎవరి మృంగుదనా అని సాతాను గర్జించే సింహంలాగా చూస్తూ ఉన్నారు. అపవాది మా అందరి మీద కూడా దోషారోపణ చేస్తూ ఉంటాడు ప్రవ్వా. కానీ నీ కుమారుడి ద్వారా మా దోషాలన్నీ పరిహరించావు ప్రవ్వా. దానిని మేము తెలుసుకుని మాకు మలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి, మహిమ వస్త్రాలతో అలంకరించబడ్డామని గుర్తు చేసుకుంటూ ప్రతి నిమిషము నీ అందలి ఆనందముతో, మహా సంతోషముతో మేమందరం మా జీవితాంతం కొనసాగుతూ అనేక మందిని అలాంటి ఆనందము రుచి చూడగలిగేలాగా మేము కూడా మీ మాదిరిని అనుసరించి నడుచుకోవడానికి నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.